కక్షపూర్తి రాజకీయాలకు నిలయంగా దెందులూరు నియోజకవర్గం మారింది. చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి టార్గెట్ చేస్తూ కూడా చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి దౌర్జన్యకాండ కూడా పరాకాష్ఠ చేసింది చెప్పొచ్చు. ఏదైతే పెరకడమికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో, సునీతకి సంబంధించినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో, శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి పొలంలో కూడా దౌర్జన్యం చేసి ఆయనకి సంబంధించి కూడా పూర్తిగా దాడి చేసినట్టు పరిస్థితి కూడా ఉంది. అక్రమ అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు వారి కుటుంబం దగ్గర ఉన్న వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, నిన్న అసలు ఏం జరిగింది ఏంటి? మేము సాయంత్రం 4 గంటలకి పొలం కాడికి వెళ్ళి ముందు కొట్టుకుందాం అని చెప్పి బెండ తోటను కూరగాయ పొదలు మొత్తం పెట్టుకుందామండి. 7 రకాలు బెండ బీర, దోస, చిక్కుడు, గోరు చిక్కుడు, ఇట్లా మొత్తం 7 రకాల పంట పెట్టుకున్నాం సార్. నోటికాడికి వచ్చింది, పోత పింద మీద ఉంది సార్. దానికి ముందు కొట్టుకుందాం అని చెప్పి వెళ్ళాను సార్. ముందు కొట్టుకుంటే వచ్చి ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన గన్మేను, ఇంకొక అతను ఎవరో తెలియదండి, రవి అంట అతను, వాళ్ళు ముగ్గురు కలిసి ముందు కొట్టేవాడిని కానీ అమ్మమ్మ అని చెప్పి వల్గర్గా బూతులు తిడుతూ వచ్చి కాలుపడిపోయి ముఖం మీద పిడుగులు గుద్దుతూ కింద పడిపోయిన ఎమ్మెల్యే గారు ఎగిరిగిరి తంతూ ఇష్టానుసారం చేశారు. ఒక 2 నిమిషాలు అయితే సురగతప్పిపోయాను సార్. అయితే మళ్ళీ వాళ్ళు లేపి లంజా అమ్మమ్మ గుడిదా అని చెప్పి ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఉండగానే విఆర్ఓ గారిని వీళ్ళ మీద కేసు కట్టు, గన్ మీద కూడా గన్ మీద వీళ్ళ మీద కేసు కట్టి ఇచ్చేసేసి అట్లని వీళ్ళని ఎవరిని వదలొద్దు అని చెప్పి ఇష్టానుసారం బూతులు తిడుతూ కొట్టి ఇచ్చేసి మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారు వీళ్ళని వదలొద్దు, అట్లని వీళ్ళని గట్టిగా ఇచ్చేసేయండి, అవసరం అయితే ఎంతవరకైనా ఇచ్చేసి ఆలోచన చేసి అని చెప్పి ఆయనకి ఫోన్లో మాట్లాడారండి. ఎందుకని అంటే మీ పొలం ప్రత్యేకంగా మీది వ్యవసాయం, ఆయన చేయను పక్కనే చేయను, ఎందుకని ఇంత టార్గెట్గా? అది కాలపూరం పోగు సార్. నేను దాదాపుగా 7-8 సంవత్సరాలు మట్టి చేసుకుంటున్నాను. అట్లని అది దాంట్లో పంట పండించుకుంటున్నాను. ఆయన పొలానికి ఆనుకుని ఉన్న భూమి కాబట్టి నా దాని మీద కన్నుబడి నా దాన్ని దొబ్బేసేయాలి అనే ఆలోచనతో ఇచ్చేసి ఆ విఆర్ఓ గారితోనూ వాళ్ళతోనూ కూడా నా మీద కేసులు కట్టించి ఇచ్చేసేయాలని చెప్పి చూశారు. ఆ విఆర్ఓ గారు ఏమో లేదండి, ఆయన అట్లా కాదు, గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్కి ఇచ్చేస్తా అంటున్నారు, నేను ఇది ఆశ ఉన్నంతసేపు పంట పండించుకుంటాను, లేదు నిజంగా గవర్నమెంట్కి కావాల్సి వస్తే గవర్నమెంట్కి స్వాధీనం పరిచేస్తానని కూడా చెప్పారండి. అని కూడా చెప్పినా కానీ ఎన్నుకోకుండా ఆయన కూడా బుద్ధులు తిడుతూ నన్ను కూడా ఇష్టానుసారం కొట్టి ఎట్లా అంటే ఇంకా సోయలేనంత పరిస్థితి అట్లా పట్టుకుని ఇచ్చేసి పోలీసు వారు వచ్చేదాకా కూడా మళ్ళీ పట్టుకుని పోలీసు వారికి అప్పచెప్పి పోలీసు వారు వచ్చి ఎస్ఐ గారు జీబులో ఎక్కించుకొని పెదవికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి పెద్దపాడు స్టేషన్ కాడికి తీసుకెళ్ళారు సార్. అట్లా మొత్తం మొహంతో వాసిపోయింది సార్. మొహంతో వాసిపోతే ఇట్లా మాట్లాడలేని పరిస్థితి ఇదైతే అప్పుడు అక్కడ పక్క ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించి ఇంజక్షన్లు ట్యాబ్లెట్స్ అవి కూడా ఇచ్చారు సార్. రాత్రి కొంతమంది మీడియా వరకు కూడా చూపించాను ఆ ట్యాబ్లెట్స్ అవి కూడా. మొహం అంతా వాసిపోయింది సార్. నడిపి పెట్టి కూడా ఎడపెడ తన్నేశారు. అట్లని దీంట్లో ముఖ్యంగా నాకు ప్రాణభయం ఉంది సార్. ఎందుకంటే నేను బహుదేరికి వెళ్ళాల్సింది అక్కడే, ఇంకో 4 ఎకరాల భూమి పక్క పంట పండించుకునే భూమి చేసుకుంటున్నాను సార్. దాంట్లోకి మీదగానే వెళ్ళాలి, నన్ను ఏం చేస్తారని భయం ఉంది. మీడియా వారు పోలీసు వారు నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నాకేదన్నా ఇదైతే ఆయనే దానికి కారణం తప్ప వేరే వాళ్ళు ఎటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే మా ఊరు వాళ్ళు ఉన్నారు కానీ ఏ ఒక్కళ్ళు పొందిత మాట్లాడింది లేదు. ఆయన అనుచరులు గన్మేను వీళ్ళు ముగ్గురు మాత్రం కింద పడేసి స్పేర్తో ఉండంగా ముందు కొడుతూ స్పేర్తో ఉండంగానే కింద పడేసి ఒక రైతుని అని కూడా చూడకోకుండా ఎడపెడ అసలుకి ముఖం ఎంత వాసిపోయింది సార్. రాత్రి ఇడ్లీ పెట్టారు పోలీసు వారు, ఆ ఇడ్లీ కూడా తినలేని పరిస్థితి అయింది. ఎందుకంటే నోరు తెరవనీయట్లేదు సార్. అది అయితే డాక్టర్ గారు నన్ను పిలిపించి ఏదో ఇంజక్షన్లు అవి చేయించారు సార్, ట్యాబ్లెట్స్ అవి కూడా ఇప్పించారు. పోలీసులు తీసుకెళ్ళారు లేకపోతే డైరెక్ట్ ఆయనే తీసుకెళ్ళారు జీపులో? లేదండి, పోలీసు వారికి అప్పచెప్పారు. అక్కడ మా చేను కాడికి ఇచ్చేసి పోలీసు వారికి అప్పచెప్పారు. పెదవేగి పోలీసు ఎస్ఐ గారును డ్రైవర్ గారు వచ్చారు. అక్కడ నుండి తీసుకెళ్ళి పెదవేగి తీసుకెళ్లారు. పెదవేగి నుంచి మళ్ళీ పెదపాడు స్టేషన్కి కూడా తీసుకెళ్లారు సార్. అక్కడ తీసుకెళ్ళి లోన జైలు లాంటి ఉంది, దాంట్లో పడేశారు.
అది సార్ అయితే ఇంజక్షన్ అయితే ఇట్లా పెయిన్స్ అయ్యి ఉన్నాయంటే ఇంజక్షన్ అవి చేయించారు, టాబ్లెట్స్ అవి ఇచ్చారు. ముఖం అంతా వాసిపోయింది సార్. గతంలో ఇలాంటి పరిస్థితి ఉందా అసలు ఇక్కడ? ఇటువంటి పరిస్థితి ఎన్నడూ ఇది లేదండి గతంలో. ఇప్పుడు కావాలని ఈయన కక్షపూర్వకంగా ఇచ్చేసి అది ఆ భూమిని ఆయన దుబ్బేయాలి. ఎంతండి భూమి అది? అది సుమారుగా 2.5 ఎకరాలు ఉంటుంది సార్. అది దాంట్లో వార్డు మెంబర్లకు కూడా అని చెప్పి 1 ఎకరం భూమి దాకా ఉంచాను సార్. అది ఎందుకంటే వాళ్ళు కూడా ఇచ్చేసారు. అది ఎన్నాళ్ళ నుంచి చేస్తుంది? నేను సుమారుగా 6-7 సంవత్సరాల మట్టి చేసుకుంటున్నాను సార్. చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు ఎందుకంటే నాతో పాటు సహోదరులు అది కాకుండా వాళ్ళు ఇంకే అందరూ నష్టపోయి ఉన్నారు అని చెప్పి చేసుకుంటున్నాను. పొజిషన్ సర్టిఫికేట్ పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్ నాకు. ఇది పండించుకుంటాకి ఇది చేసుకుంటాను నేను ప్రజెంట్ ఇది చేసుకుంటాను. దాన్ని సాగు చేయడానికి సుమారుగా 10-15 లక్షల రూపాయలు అయినాయి. మళ్ళీ బోర్ కూడా వేసాను సార్, 3 లక్షల రూపాయలు అయినాయి. ఇంత ఖర్చు పెట్టి ఇది చేసుకున్నాను. అదైనా అలా చేయడానికి కూడా దున్నేశారా? మొత్తం ఇది చేశారు. బెండపోదులు నోటికాడికి వచ్చింది, బెండకాయలు కాసే వాటిని, బెండ తోటని, బీర, దోస ఇవన్నీ దున్నేశారు సార్. అసలు ఏమీ లేకుండా దున్నేశారు. ఎందుకంటే మేము యువతలకు రాగానే మమ్మల్ని స్టేషన్ కాడికి తీసుకెళ్ళేసరికి మళ్ళీ తర్వాత వచ్చి దున్నేశారంటే మేము స్టేషన్ కాడికి వెళ్ళేసరికి నేను పొద్దున్న వెళ్ళి చూసేసరికి ఏం లేదు సార్, మొత్తం దున్నేసి ఉంది. నా యందు దయ ఉంచి పోలీసు వారిని, మీడియా వారిని నన్ను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను. చెప్పండి, అసలు రాత్రి అసలు ఎలా ఉంది పరిస్థితి మీరు చూసినట్టు? అసలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు అసలు మాకు కనపడతలేదండి. పెదవేగి వెళ్ళాం, పెదవేగి వెళ్తే అక్కడ కనపడతలేదు. ఎక్కడ పెదవేగి అక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, మాకు ఎక్కడా కనపడతలేదు. దాచేసారు మనిషిని. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ దొరికి అసలు ఏం కనపడతలేదు. మాకు ఏం చేయాలో మాకు అసలు ఏం తెలుతులేదండి. అసలుకి అక్కడ స్టేషన్ కాడికి వెళ్తే లేరు అంటున్నారు, లోనే ఉంచుకుని లేరు. అసలుకి మీరు ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని మమ్మల్ని తోసేస్తున్నారు అక్కడ స్టేషన్ కాడ. ఏం చేయాలో మాకు ఏం తెలుతులేదు. మొత్తం స్టేషన్లో తిప్పారమ్మా? స్టేషన్ తిప్పారండి. పెదవేగి వెళ్తే పెదవేగిలో లేరండి. అక్కడన్నా ఉన్నారేమని ఏలూరు అక్కడికి వెళ్ళాం, అక్కడ లేరు. పెద్దపాడు వెళ్ళాం. పెద్దపాడు వెళ్తే పెద్దపాడులో కూడా ఇక్కడ లేరు. ఇక్కడికి ఎవరు వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని అన్నారు పోలీసులు. మీరు ఎక్కడ ఉన్నారు పొలాన? పొలాన్న ఉన్నానండి. సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? నన్ను కొడుతుంటే నన్ను తోసేసారు. నాకు సుఖతప్పిపోయి నేను పడిపోయానండి. నాకు తెలియలేక ఏం జరిగిందో. నేను వచ్చి ఇళ్ళని పోయి చేసుకుని వెళ్ళేటప్పటికి ఆయన తీసుకెళ్ళిపోయారు. అసలు నాకు ఏం జరిగిందో కూడా నాకు తెలియదండి. అసలు రైతు అని కాడ చూడకుండా చేలో మేము మందు కొట్టుకునే వాళ్ళకి మా మీదకి వచ్చేయండి. మేమేం చేసాం? ఉన్నదేమో ఎకరం పొలం, ఎలక్షన్లు కానీ మొత్తం బాగొట్టుకున్నాం. ఉన్నది ఒక ఆడపిల్ల. ఆ ఆడపిల్ల కాడ ఏమీ లేవు. మా ఆయన మేము చెరువుకి ఒక్కడవే వెళ్తాము. నేను అత్తమానం చేలోనే ఉంటాం, మా ఆయన ఉంటాడు. మా ఇద్దరిని ఏదైనా చేస్తే ఏంటంటే పరిస్థితి? మేము ఎవరిని ఏం చేసాం, ఎవరినైనా లాక్కున్నామా, ఏదైనా చేసామా? మాకు ఎందుకండి బాధ? మేము ఎవరి దగ్గర ఏమీ చేయలేదు. మాకు న్యాయం జరగాలి. మా ఆయన గారికి మటుకు ప్రాణం ఆయనే ఉంది, నాకు ఇద్దరికే ఉంది. ఆయనే చేసేది. ఈ గ్రామంలో ఇలాంటి సిచ్యువేషన్లు గతంలో ఎప్పుడు చూసారా? ఇప్పుడు చూడలేదండి, మేము ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు చూడలేదు. ఈయన సర్పంచ్ అండి గ్రామానికి. గ్రామ సర్పంచ్కి ఈ స్థితిలో ఉంటే మాలాంటి సామాన్యులు ప్రెసిడెంట్ సార్. ఆలోచించి మరి చంద్రబాబు నాయుడు గారు బీసీ పక్షపాతం అంటున్నాడు, ఈయన బీసీ ప్రెసిడెంట్. మహిళా రిజర్వేషన్ ప్రకారం చూస్తే మహిళా కోట అంటున్నారు. మరి ఆ మహిళా సర్పంచ్ బీసీ రైతు, దాన్ని దృష్టి పెట్టుకుని మరి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. చెప్పండి, అసలు ఎలా ఉంది అసలు సిచ్యువేషన్? పోలీసులు కానీ చెప్పడానికి తరం కాదండి, కావాలనే చేశారు ఇది. ఏదో రకంగా ఆయన తప్పేయాలి, భూమి నుంచి లేపేయాలి, ఆ భూమి ఆక్రమించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. చూడొచ్చు, పురుషులు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారో చింతమనేనికి సంబంధించి కూడా తమ పొలం సరిహద్దుగా ఉండటంతో కూడా ఉన్నటువంటి పొలాన్ని కూడా ఆక్రమించుకుని పూర్తిగా కలిపేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే తమపై దాడి చేశారంటూ కూడా సర్పంచ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. తమకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారం సంబంధించినటువంటి అడ్డం పెట్టుకుని తమపై కూడా దాడులు చేస్తారు. అవసరమైతే హత్యాయత్నం కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి తమకు ప్రాణహాని ఉంది కాబట్టి తమకు ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి వారు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది.